టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కూటమి 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్లో పొలిట్ బ్యూరో భేటీ జరగనుంది. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ, మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్తో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై చర్చ జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమం రూపొందించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ జరగబోయే పొలిట్ బ్యూరో సమావేశం ఆన్లైన్ ద్వారానే సీఎం చంద్రబాబు వారితో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? హరీష, ఉదయం 11 గంటలకు ఆన్లైన్ విధానంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతుంది. ఎందుకంటే పొలిట్ బ్యూరో ప్రకటించిన తర్వాత, రాష్ట్ర కమిటీలు ప్రకటించిన తర్వాత మొదటి పొలిట్ బ్యూరో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత అయితే సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహానాడు చాలా గ్రాండ్ గా జరపాలని నిర్ణయించినప్పటికీ కూడా ఆ దేశంలో పొదుపు మంత్రం నడుస్తున్న నేపథ్యంలో ఆ పొదుపు ప్రధానమంత్రి సూచనల మేరకు దాన్ని రద్దు చేసుకున్నారు. ఏదైతే హైబ్రిడ్ విధానంలో మహానాడు జరపాలని నిర్ణయించుకున్నారు. ముఖ్య మహానాడులో తీర్మానాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే తీర్మానాల కమిటీ సమావేశమై దాదాపు ఏదైతే ఏపీ, తెలంగాణ, అండమాన్ నికోబార్ సంబంధించిన 20 తీర్మానాలని ఇక్కడ ఫైనల్ చేశారు. దానికి సంబంధించి పొలిట్ బ్యూరో ఆమోదం లభించబోతుంది మరి కాసేపట్లో. అయితే ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించబోతున్నారు. ఎందుకంటే తీర్మానాల విషయంలో కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటుంది అని, అదేవిధంగా సూపర్ 6 సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు వస్తున్న నేపథ్యంలో సాధించిన విజయాలపై కూడా పలు తీర్మానాలని ఇక్కడ ఏదైతే మహానాడులో పెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఒక కీలక అంశం ఇక్కడ చర్చకు వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా టీడీపీకి సంబంధించి ఏదో ఒక రూపైనా ప్రజల్లోకి వెళ్లే ఆనవాయితీ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను సూపర్ 6 అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కావచ్చు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష ఏదైతే వైసీపీ చేస్తున్న ఏదైతే రాజకీయాల గురించి కూడా ప్రజలకు వివరించాలి. పెట్టుబడులు సాధించడానికి ఏ విధమైన కృషి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా ఇప్పుడు వరకు కూడా నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, భారతదేశంలోనే పెట్టుబడులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 25% పెట్టుబడులు, దేశంలోకి వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కృషి కావచ్చు, నారా లోకేష్ కృషి గురించి కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. ఈ అన్ని అంశాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేస్తారు, ఇంకా రాష్ట్రానికి చేసిన కార్యక్రమాలు కావచ్చు, అమరావతి రాజధాని విషయంలో కావచ్చు, పోలవరం తదితర అంశాల గురించి కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ఈ రోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పొలిట్ బ్యూరోలో సీనియర్స్ కొంతమందిని పక్కన పెట్టి కొత్త వారికి కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో మొదటిసారి పొలిట్ బ్యూరో సమావేశం ఏదైతే ఆన్లైన్ విధానంలో జరగబోతుంది. హరీష, థాంక్యూ రవిచంద్.